రెడ్డి రుణమాఫీ ఎగవేతపై అన్నదాతలు రగిలిపోతున్నారు. రుణమాఫీ కాలేదని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఓ రైతు బైక్ తగలబెట్టాడు. తెలకపల్లి మండల కేంద్రంలోని బ్యాంక్ ఎదుట బైక్ నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశాడు. రుణమాఫీ కాలేదని గోలగుండం గ్రామానికి చెందిన చందు అనే రైతు మనస్తాపానికి గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. నీకు రేపు పుస్తకాలు పోయి పైసలు తీసుకో, రైతులను ఇబ్బంది పెట్టకన్నా అన్నావు. చేసినావా నువ్వు? సాయం చేసినావా నువ్వు? రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగవేతపై అన్నదాతలు రగిలిపోతున్నారు. రుణమాఫీ కాలేదని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఓ రైతు బైక్ తగలబెట్టాడు. తెలకపల్లి మండల కేంద్రంలోని బ్యాంక్ ఎదుట బైక్ కు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. రుణమాఫీ కాలేదని గోలగుండం గ్రామానికి చెందిన చందు అనే రైతు మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అసలు ఏం జరిగింది, ఏమంటున్నాడా రైతు? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో ఒక రైతు ఏకంగా రుణమాఫీ కాలేదని మనస్తాపంతో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ముందు అతను తన బైక్ ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అతను తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందినటువంటి చందుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. తర్వాత పోలీస్ స్టేషన్ లో అతను ఏం విచారిస్తున్నారు అనే విషయంలో అసలు లోపలికి అన్ని కూడా రానివ్వట్లేదు. మొత్తంగా చూసినట్టయితే రైతు చాలా రోజులుగా అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా చుట్టూ తిరుగుతా ఉన్నారు. రేపు మాపని చెప్పడం అని చెప్తా ఉన్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నేను గెలిచిన వెంబడే మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడని చెప్పి మోసం చేశాడని చెప్పేసి కూడా ఆ రైతు ఆవేదన వెలిబుచ్చుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్ని రోజులైనప్పటికీ కూడా దాదాపుగా సంవత్సరం పైచిలకు అయినప్పటికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకు చుట్టూ అటు అగ్రికల్చర్ ఆఫీస్ కార్యాలయం చుట్టూ కూడా తిరిగి అతను విసిగి వేసారి చెంది ఇప్పటికి ఈ రోజైతే అక్కడికి వచ్చి ఉదయం మళ్ళీ కనుక్కునేసరికి రుణమాఫీ పడలేదని చెప్పేసి దాన్ని రినివల్ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ఆ రైతుకు అక్కడ ఆ రినివల్ కాకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురై, ఆవేదనకు గురై, మనస్తాపానికి గురై అతను స్వయంగా అతను తెచ్చుకున్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ను అక్కడనే బ్యాంకు ముందు, ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ముందే తగలబెట్టినటువంటి పరిస్థితి తెలకపల్లి మండల కేంద్రంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం మార్పు కోరుకున్నారు. ఫస్ట్ గతంలో ఇచ్చేదానికంటే రుణమాఫీ ఎక్కువ అవుతుందని చెప్పేసి, తర్వాత గతంలో ఇచ్చే రైతు బంధు కంటే రైతు భరోసా ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనతో మనసులో పెట్టుకొని కొన్ని అంటే పెట్టుబడి సహాయం లేక ఒకటి, తర్వాత రెండవది రుణమాఫీ కాక డబ్బులు చాలా ఇబ్బందులు ఏర్పడి వాళ్ళు ఏం చేయాలో అంటే వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు అప్పులు తీర్చలేక ఇవన్నిటి కూడా మనసులోకి తెచ్చుకొని మనస్తాపానికి గురైనాయి. పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి రైతుల్లో కనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణనే ఈ రోజు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, తెలకపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒకసారిగా అతను మనస్తాపానికి గురై తన బైక్ ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ప్రస్తుతం అయితే అతను తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. పోలీసులు అతన్ని మరి ఏం విచారిస్తున్నారు, తర్వాత ఒక రైతు ఇలా చేస్తే అతన్ని మరి ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారైతే మనకు స్పష్టంగా ఏం అర్థం కావట్లేదు. మొత్తంగా చూసినట్టయితే రైతులు లాస్ట్ కు చివరకు మనస్తాపానికి గురై తమకు సంబంధించిన ఆస్తులు, తమకు సంబంధించిన బైకులను తగలబెట్టుకునే పరిస్థితికి వచ్చారు. మరి అది తగలబెట్టుకున్నప్పటికీ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీలోకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రస్తున్నటువంటి పరిపాలనలో ఈ విధంగా నడుస్తుందని చెప్పడానికి ఈ తెలకపల్లిలో ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. మొత్తంగా ఆ రైతు బయటికి వస్తే గానీ అసలు విషయం అంటే అసలు ఏం జరిగింది అసలు అని పూర్తి విషయం అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ శేఖర్. ఏ
ఏ న్యాయం చేసినావు నాకు చెప్పు. నువ్వు నీకు రేపు పుస్తకాలు పోయి పైసలు తీసుకో, రైతులను ఇబ్బంది పెట్టకని అన్నావు. చేసినావా నువ్వు? నాకు సాయం చేసినావా నువ్వు? న్యాయం నీకు సంబంధం ఉందంటే